మయన్మార్లో విధ్వంసం సృష్టించిన భూకంపాల నుంచి ప్రజలు అధికార యంత్రాంగం ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే మళ్లీ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. అర్ధరాత్రి దాటాక కూడా 4.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో మయన్మార్ వాసులు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మరోవైపు నిన్న మయన్మార్, థాయిలాండ్లో భారీ భూకంపాలకు మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రకృతి ప్రకోపానికి రెండు దేశాల్లో 1000 మందికి పైగా మృతి చెందారు. మయన్మార్లోనే 1000 మందికి పైగా మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు. ఆ దేశంలో గాయపడ్డ వారి సంఖ్య 2000కు పైబడింది. ఇవి ప్రస్తుతానికి ఉన్నటువంటి అధికారిక లెక్కలు మాత్రమే. కానీ భూకంప విలయానికి ఎందరు చనిపోయారు, ఎన్ని వేల మంది గాయపడ్డారు అనే దానిపై పూర్తి స్థాయి లెక్కలు లేవు. మృతులు 10,000 మందికి పైగా ఉంటారని అమెరికా సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. క్షతగాత్రుల సంఖ్య 1,00,000 మందికి పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వరుస భారీ భూకంపాలకు మయన్మార్ మరుభూమిని కల్పిస్తోంది. ఎటు చూసినా సరే శిథిలాల దిబ్బలు కనిపిస్తున్నాయి. మయన్మార్లో 40 భారీ కట్టడాలు శిథిలమయ్యాయి. ఆ దేశంలో స్కూళ్లు, ఆఫీసులు, హాస్పిటల్స్, బ్రిడ్జిలు, రైల్వే పట్టాలు అన్నీ ధ్వంసమయ్యాయి. వేల మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. క్షతగాత్రులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. కానీ శిథిలాల నుంచి సజీవంగా బయటపడుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. దీంతో మయన్మార్లో 10,000 మందికి పైగా మరణించి ఉండొచ్చనే అంచనాలున్నాయి.